రాజకీయాల్ని నడపాలన్నా శాసించాలన్నా డబ్బు ముఖ్యం. అలాగే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండి డబ్బు మీదన ఎక్కువగా అమ్ముడుపోయేటటువంటి ప్రజలుండే నియోజకవర్గాలు ముఖ్యం. అది ఇప్పుడు ఒక రకంగా కోమటిరెడ్డి బ్రదర్స్కి సంతోషం. నల్గొండ జిల్లాలో నిరక్షరాస్యత ఎక్కువ, ఆధార చలాంకం ఎక్కువ. అంటే ఆధారపడేటటువంటి వాళ్ళు అయితే హైదరాబాద్ పోవాలి, లేదంటే ఏదైనా కూలి పనులకు ఇతర ప్రాంతాలకు పోవాలి. అట్లాంటి వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తే చాలు, సంతోషం అయిపోతుంది. అంటే వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బు ఉచితంగా వచ్చినప్పుడు సంతోషం అయిపోతుంది. అక్కడ ఆ డబ్బులు ఇవ్వగలిగినటువంటి స్తోమత కలిగిన నేతలు తక్కువ ఉండటం అన్నటువంటిది కోమటిరెడ్డి బ్రదర్స్కి బెనిఫిట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ప్రాంతంలో మరొక లీడర్ని ఎదగనీయకుండా చేయడం అనే కంటే కూడా ఇంకో లీడర్ ఆ ప్రాంతాన్ని, ఆ పేదల పక్షాన నిలబడేటటువంటి ప్రయత్నం తక్కువ చేశారు. వీళ్ళు అది సక్సెస్ అయ్యారు. దాని పర్యవసానం చివరికి రాజకీయాల్ని వాళ్లే శాసిస్తున్నారు. రేవంత్ రెడ్డిని విభేదించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయకపోగా ఆయనకే మంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ తరపున గెలిచి రాజీనామా చేసి మునుగోడికి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళి బీజేపీ తరపున ఓడిపోయినా మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకుని మళ్ళీ సీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? వాళ్ళిద్దరికీ డబ్బులు ఉన్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి చేర్చుకుని ఇవ్వలేదు, వెంకటరెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు అలానే అన్నతమ్ములు ఇద్దరు గొడవపడ్డారు. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ సీటు ఇంతవరకు అభ్యర్థిని ఖరారు చేయాలి, మిగతా అన్ని ఖరారు చేసి భువనగిరి ఆపారు. ఎందుకు అంటే ఇప్పుడు మంత్రి పదవికి బదులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకి పార్లమెంట్ సీట్ ఇస్తామంటున్నారు. నాకు మంత్రి పదవే ముఖ్యం, ఇది కాదంటున్నాడు. ఇద్దరు అన్నతమ్ములకు ఒకేసారి మంత్రి పదవులు ఇవ్వలేరు కదా. అప్పుడు పోనీ ఆయన్ని వదిలేసేయమంటారా? ఇక్కడ సమస్య అది. అయినా సరే పార్టీ అధినాయకత్వం ఆ బ్రదర్స్ని కాదనే సాహసం చేయదు. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని పక్కన పెట్టే సాహసం చేయరు. టోటల్గా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనడానికి సాక్ష్యం కోమటిరెడ్డి బ్రదర్స్.